నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరతారనే విషయంపై సందిగ్ధతకు దాదాపుగా తెరపడింది. మార్చి 2వ తారీఖు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో పాటు పలువురు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు విచ్చేస్తున్నారు. పెద్దలు, రాజ్యసభ సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా అందరి ఆమోదయోగ్యంతో ఎక్కడా కూడా వివాదాలకు వెళ్లకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల సాధన, ప్రజా సమస్యల పరిష్కారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఎంతో దగ్గరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి విషయం మీకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, అదేవిధంగా వారి శ్రేయోభిలాషులు, వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో